అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ నిరవధిక సమ్మె రెండో రోజు కొనసాగింది. ఈ సమ్మెకు ఎంఆర్పీఎస్ నాయకులు దూలి జయరాజు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామో లేక రాజరికంలో ఉన్నామో తెలియడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్ల కోసం సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రెండవ రోజు సమ్మె కొనసాగించినప్పటికీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వాన కురిసినట్టు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కనీసం స్పందించకపోగా వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియంతలా కాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని నడపాలని ఆయన కోరారు. అంగన్వాడీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత, జీతాల పెంపు, ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరికి ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని తక్షణం నెరవేర్చాలన్నారు. వీరి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే వచ్చే ఎన్నికల్లో వీరి ఓటు హక్కుతో ఉద్యోగుల సత్తా ఏంటో చూడాల్సి వస్తుందన్నారు. ఈయన వెంట గాలింకి నాగేశ్వరరావు, డోకుబుర్ర రాజబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన డిమాండ్ల కోసం ఈ సమాజాన్ని పెంచి పోషిస్తున్న నా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో రెండో రోజు దీక్ష జరుగుతున్నప్పటికీ ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్టు కనీసం స్పందించకపోగా బెదిరింపులకు పాల్పడడం అంటే, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు నియంత కాదు, ఇది రాజ్యరికం కాదని చెప్పి ప్రజాస్వామ్యంలో ఉన్నామని మర్చిపోవద్దని, భారత రాజ్యాంగం ఒకటి ఉన్నదని, ఆ రాజ్యాంగం ప్రకారం అమలు కావాల్సిందేనని చెప్పి మీరు రాజ్యాంగ వ్యతిరేకానికి వెళ్తే 2024లో అడ్రాసులు గొల్లంత చేయవలసి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఏదైతే మరి గౌరవ వేతనం కాదు, ఖచ్చితంగా మాకు ఉద్యోగ భద్రత ఉండాలని, అదేవిధంగా మరి న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని డిమాండ్లని నెరవేర్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని, మరి అదేవిధంగా నా అంగన్వాడీ రాష్ట్ర నాయకత్వానికి సిఐటియు రాష్ట్ర నాయకత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మన సమస్యను పరిష్కరించలేదని, రేపు ప్రత్యామ్నాయ ప్రభుత్వంగా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన మన కష్టాలు బాధలు ఈ రకంగానే ఉంటాయని, ఖచ్చితంగా మీరు రాజ్యాధికారం వైపు మన వర్కర్స్ యూనియన్ తీసుకెళ్లాలని, మన చేతిలో ఉన్న దాదాపు ఈ రాష్ట్రంలో 15% ఓటు బ్యాంకు మన చేతిలో ఉందని రాష్ట్ర నాయకత్వం అలాగే జిల్లా నాయకత్వంలో కనీసం ఒక 6-5 మనం అసెంబ్లీలోకి పంపుకుంటే మన సమస్యలు మీద మాట్లాడడానికి, మన గొంతు అసెంబ్లీలో వినబడడానికి, మన సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుందని సెవెన్గా విజ్ఞప్తి చేస్తూ, అయ్యా జగన్మోహన్ రెడ్డి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటే కనుక 2024 175 సీట్లు అని చెప్పి నీ ఎమ్మెల్యేలు అంటున్నారు. 175 కాదు కదా, మరి అన్ని నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా